అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 18వ తారీఖు మే నెల 2025 నుంచి 24వ తారీఖు మే నెల 2025 వరకు మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు ఎలా ఉందో చూద్దాం. ఈ వారంలో అత్యంత గొప్ప విషయం అంటే 18వ తారీఖు నాడు రాహు వచ్చేసి కుంభరాశిలో, కేతు వచ్చి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నారు. వీళ్ళు ఈ రాశుల్లో 18 నెలలు ప్రయాణం చేస్తారు. ఇది కూడా 12 రాశుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఇవాళ చాలా గొప్పగా తెలుసుకుందాం. ఈ వార ఫలాలు మనకి ఆదివారం నుంచి శనివారం వరకు, ఉత్తరాషాఢ నక్షత్రం నుంచి రేవతి వరకు, షష్ఠీ తిథి నుంచి ద్వాదశి తిథి వరకు ఉంటుంది. మరి ఈ వారంలో చాలా గొప్ప విషయం ఏంటంటే వారాంతంలో చివరిలో బుధుడు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారబోతున్నాడు అనమాట. ఈ పరిస్థితిని బట్టి మేషరాశిలో ఈ వారం అంతా బుధుడు సంచరిస్తున్నాడు. సూర్యుడు వృషభ రాశిలో, గురువు మిథున రాశిలో, కుజుడు కర్కాటక రాశిలో, కేతు సింహ రాశిలో, చంద్రుడు మకరం, కుంభం, మీనం రాశిలో, రాహు కుంభరాశిలో, శని శుక్ర గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నాయి. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకో. అలాగే ప్రతి రాశికి కూడా రాహు కేతు గ్రహం యొక్క మార్పు ఏమిటో ప్రత్యేకంగా తెలుసుకుందాం. ఈ వారంలో అత్యంత ముఖ్యమైన సమాచారం ఏమిటంటే పాకిస్తాన్కి ఇండియాకి ఎందుకు యుద్ధం వచ్చింది. ఇది చాలా గొప్ప విషయం. ప్రతి జాతకం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ విషయం తెలుసుకోవాలి. గతంలో చంద్రుడు ఎప్పుడైతే రేవతి నక్షత్రం మీదకి వచ్చాడో అప్పుడు రాహుకేతు గ్రహాల మధ్య అన్ని గ్రహాలు కూడా ఉండిపోవటం ఆ రాశిలో అది ఏలిన మన కాలసర్ప దోషము అంటారు. కాలసర్ప దోషం అనేది చాలా డేంజర్ అన్నమాట. కాలసర్ప దోషం వల్ల ఈ యొక్క యుద్ధం అనేది ఒకటి కారణం వస్తుంది. రెండవది కుజుడు అంటే మేషరాశి అధిపతి కుజుడు ఎప్పుడైతే ఏళ్ళనాటి శనికి ప్రభావానికి గురవుతాడో, కుజుడు అంటే సైనికుడు అంటే యుద్ధం అన్నమాట, సైన్యంతో యుద్ధం అన్నమాట. సో యుద్ధరంగం అనేది జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే మేషరాశికి శని ప్రభావం ఉండడం వల్ల కూడా ఈ యుద్ధానికి కారణం అన్నమాట. అలాగే ఎప్పుడైతే రేవతి నక్షత్రం నుంచి చంద్రుడు ప్రయాణం చేస్తూ అన్ని గ్రహాలు కూడా రాహుకేతు మధ్యలో ఉండిపోవడం భయానకమైన వాతావరణాన్ని, యుద్ధ వాతావరణాన్ని, అనేక రకాల ఇబ్బందుల్ని దేశంలో కల్పించింది. ఎప్పుడైతే చంద్రుడు కన్యారాశి దాటేసి అంటే ఏళ్ళనాటి కాలసర్ప దోషాన్ని దాటేసి తులారాశిలోకి రావటం వల్ల వాళ్ళే ఫోన్ చేసేసి మేము యుద్ధం విరమిస్తున్నాం, మాకు అక్కర్లేదు అని చెప్పడం అనేది కూడా ఈ యొక్క చంద్రుడి యొక్క మూమెంట్ అన్నమాట, కన్యా నుంచి తులాకి రావటం. సో ఈ యుద్ధం ఇప్పటితో ఆగదు, ఇంకా కొంత టైం పడుతుంది. ఈ ఉద్రిక్తతలు ఉంటాయి. ఎప్పుడంటే ఈ కాలసర్ప దోషంలోకి మొత్తం అట్లీస్ట్ కుజుడు బయటికి రావాలి, కుజగ్రహం కానీ బయటకు ఒక కనీసం 2 months అన్న పడుతుంది. అలా ఏదైతే రాహు కేతుని దాటుకొని కిందికి గ్రహాలు వస్తాయో అప్పుడు కానీ ఈ యుద్ధ వాతావరణం అనేది పూర్తిగా పోదన్నమాట. ఆ విషయాన్ని అందరూ గ్రహించాలని తెలియజేస్తూ, రాహు కేతు తర్వాత ఒకే ఒక గ్రహం చంద్రుడు బయట ఉన్నా కూడా కాలసర్పదోషం ఉంది అనే వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఏంటంటే చంద్రుడు కానీ ఎప్పుడైతే బయటికి వచ్చేస్తాడో రాహు కేతు నుంచి అప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క కాలసర్ప దోషం అనేది తొలగిపోతుంది అన్నమాట. ఓకేనా? కుంభరాశి వాళ్ళందరికీ కూడా 18వ తారీఖు మే నుంచి 24వ తారీఖు మే వరకు ఎలా ఉందో చూద్దాం. కుంభరాశికి నెత్తి మీద వచ్చాడు రాహు కూర్చున్నాడు. ఇంతకు శని ఉన్నాడు. శని పక్కకి వెళ్ళాడు. రా దేవుడా, ఇప్పుడు మీకు ఏళ్ళనాటి శని ప్రభావం తగ్గింది, 5 ఏళ్ళు బాగా కష్టపడ్డారా అంటూ వచ్చా. కానీ రాహు వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు రాహు రావటం వల్ల ఏమవుతుందంటే తీవ్రమైన ప్రయాణాలు ఎక్కువ ఉంటాయి. అలసట, ఎప్పుడు కాళ్ళకి చక్రం కట్టుకున్నాడా వీడు, ఏందబ్బా ఈ ప్రయాణాలు నాయనా అని అనుకుంటాం. కానీ మేలు జరుగుతుంది. ప్రయాణాల వల్ల 10 మందిని కలుసుకుంటాం, మంచి వ్యాపార అభివృద్ధి, మంచి పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగపరంగా అయినా సరే, దేనిపైనా సరే ఖచ్చితంగా మాత్రం కుంభరాశిలో మాత్రం ఉన్న వాళ్ళకి జాబ్ పరంగా ట్రాన్స్ఫర్లు కూడా గ్యారంటీగా ఉంటాయి రాహు లగ్నంలో ఉంటాయి. అలా అనమాట. రాహు అంటే తిరగడం, తిప్పడం, కుటుంబానికి దూరంగా ఉండటం, పిల్లలకి దూరంగా ఉండటం, ఇవన్నీ కూడా రాహు చేస్తూ ఉంటాడు. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కొంచెం ఇబ్బంది పెడుతుంటాడు. జాగ్రత్త పడితే మంచిది. రాహు మంత్రం రోజు చదువుకోవాలి కుంభరాశి వాళ్ళు, అదొకటి. రెండవది శని ఫేవరబుల్గానే ఉన్నాడు. అయితే అంత ఫేవరబుల్ కాదు. శని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, 12వ ఇంట్లో ఉన్న శని మంచిది కాదు, లగ్నం నెత్తి మీద ఉన్న శని మంచిది కాదు, 2nd హౌస్లో ఉన్న శని మంచిది కాదు. కానీ 12వ ఇంట్లో చేసిన అనర్థాలు తీవ్ర స్థాయిలో లగ్నంలో ఉన్న శని తీవ్ర స్థాయిలో చేస్తాడు. ఈ 2 తగ్గిపోయినాయి. ఇప్పుడు 3వ స్టేజ్లోకి ఉన్నాం కాబట్టి శని పెద్ద ఇబ్బంది పెట్టడు.
అయితే రాహు నెత్తి మీద ఉన్నాడు కాబట్టి ప్రయాణాలు అవి ఇవి కొంచెం చెప్పాను, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు చెప్పాను. ధన ఆదాయంగానే చూసుకుంటే విపరీతంగా ధన ఆదాయం ఉంది. కుటుంబ సంతోషం చాలా బాగుంది. ధన ఆదాయం బాగుండడం వల్ల అభివృద్ధి బాగుంటుంది, డెవలప్మెంట్ బాగుంటుంది, కాబట్టి ఇబ్బంది ఏం లేదు. చదువులు, పిల్లల యొక్క భవిష్యత్తు, కుటుంబ సంతోషం అంతా బాగానే ఉంది. కుజుడు చాలా ఫేవర్, అంటే ఈ వారంలో ఈ రాశి వాళ్ళకి కుజుడు విపరీతమైనటువంటి ధైర్యాన్ని ఇస్తున్నాడు. బంధువులతో, స్నేహితులతో మంచి రిలేషన్షిప్ బాగా డెవలప్మెంట్ చేయిస్తున్నాడు. ముఖ్యంగా చెప్పాలంటే చేతి కింద పనిచేసే వాళ్ళు ఎంత ఫ్యాన్ అయితే, ఎంత ఫేవరబుల్గా మీకు సహాయం చేస్తారో అంత బాగుంటుంది ఈ వారంలో. అన్ని రకాలుగా కుటుంబ పరంగా అంటే విలువైన వస్తువులు, వాహనాలు, ఆస్తులు కూడబెట్టుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. బ్రహ్మాండంగా ఉంటుంది అన్నమాట శుక్రుడి యొక్క అనుగ్రహం. అలాగే తల్లి ఆరోగ్యం బాగుంటుంది, ఆమె ఆశీస్సులు బాగుంటాయి. సంతాన పరంగా కొంచెం ఇబ్బంది, పిల్లల పరిస్థితి ఇబ్బంది, స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది. అది కూడా ఇప్పుడు మనకు వారం ఎండులో తొలగిపోతుంది. నెక్స్ట్ వారానికి అలా ఉంటుంది పరిస్థితి. ఈ వారంలోనే కొంచెం పిల్లల యొక్క చదువు విషయంలో కొంచెం ఆందోళన, అవి ప్రయాణాల్లో కాస్త ఇబ్బందులు అవి ఉంటాయి. కానీ నెక్స్ట్ వారానికి అంతా తగ్గిపోయి ఆందోళన నుంచి బయటపడిపోతారు. కానీ ఈ వారంలో తీసుకునే నిర్ణయాలు తెలివితొక్క నిర్ణయాలై ఉంటాయని కూడా మీరు గ్రహించాలి. అది నేను చెప్పొచ్చేది. ముఖ్యంగా ఆరోగ్యం అద్భుతం అనమాట. సంపూర్ణమైన ఆరోగ్యము ఉండడం, శత్రువులు మిత్రులు అవ్వటం, అప్పుల బాధలు తగ్గడం, ఇవన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి ఈ వారం చాలా బాగుంది. సప్తమంలో కేతు వచ్చాడు. కేతు రావడం వల్ల ఏమవుతుంది, భార్యాభర్తల మధ్య ఈ కొంతకాలంలో కొంత ఇబ్బంది అయినప్పటికీ ఇప్పుడు సూర్యుడు మనకు మంచి ఫేవరబుల్గా ఉండి భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్ అంతా బాగుండి పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కుదరడం, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవడం, ప్రేమికులకు మంచి కమ్యూనికేషన్ డెవలప్ అవ్వడం అన్నీ బాగున్నప్పటికీ కేతు వచ్చేసి వెనకాల తవ్వుతున్నాడు ఏదో. సో కేతు వల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న గొడవలు కాస్త పెద్ద గొడవలు అవుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సప్తమ స్థానంలో కేతు రాకూడదు. వివాహాలకు అన్నింటికి ఆటంకాలు, అడ్డంకులు, సంబంధాలు రావడం, తెగిపోవడం, ప్రేమికుల మధ్య మంచి రిలేషన్షిప్ ఉన్న టైంలో మళ్ళీ బ్రేక్ అవ్వటం, లేనివని అన్నీ అవుతుంటాయి అన్నమాట. ముఖ్యంగా అదృష్టంగానే చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఈ అదృష్టం అనేది చాలా బాగుంది. పెద్దల ఆశీస్సులు, తల్లిదండ్రుల ఆశీస్సులు, అత్తగారు, మామగారు, గురువు యొక్క ఆశీస్సులు, ఇవన్నీ బాగా ఉండడం వల్ల అదృష్టం బాగా కలిసి వచ్చింది. కుంభరాశి వాళ్ళకి దుమ్ము దులిపేటువంటి అదృష్టం అనేది అయితే ఉంది. ధర్మ మార్గంలో కూడా వెళ్ళడానికి చాలా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఉద్యోగపరంగా కుజుడు అధిపతి మరి ఫేవర్గా లేడుగా. ఉద్యోగంలో చేసే శ్రమలకి గుర్తింపు లేదు, చేస్తున్న పని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ మీరు చేయరు, పాలిటిక్స్ గురించి మాట్లాడతారు, లేని పని గొడవలు తెచ్చుకుంటారు. కుంభరాశి వాళ్ళు ఎందుకు అవసరమా ఇవన్నీ? అరగంట ముందు ఆఫీస్కి వెళ్ళాలి, అరగంట తర్వాత ఆఫీస్ నుంచి బయటికి రావాలి. ఉద్యోగం తప్ప వేరే పని చేయొద్దు, పనికి రాని ముచ్చట్లు పెట్టొద్దు. అవన్నీ చేయడానికి ఇంట్లో చాలామంది ఉంటారు మనకి, ఆఫీస్కి వెళ్ళి చేయాల్సిన పనుల. కాబట్టి అది ఉద్యోగ ధర్మాన్ని ఉద్యోగం చేసుకుని వచ్చే వాళ్ళకి చాలా మేలు జరుగుతుందని చెప్పి చెప్తున్నా. మరి ఉద్యోగంలో కాస్త కిరికిరి ఉంది, ఇబ్బందులు ఉన్నాయి, లేనిపోని ఆవేశాలకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. అన్నీ బాగుంది, ఏదిరా ఈ ఉద్యోగంలో మనకి మన బాస్ ఫేవర్గా లేడు అని అనుకోవచ్చు. కానీ ఏమీ ఇబ్బంది లేదు, జాగ్రత్తగా ఉండండి, ఉద్యోగం జాగ్రత్తగా చేసుకోండి. ఇప్పుడు ఉద్యోగాలు మారడానికి అనుకూలంగా లేదు. వ్యాపార పరంగా అద్భుతాలు జరుగుతాయి. బ్రహ్మాండమైన వ్యాపారంలో డెవలప్మెంటు, మంచి కొత్త కొత్త వ్యాపారంలో పెట్టుబడులు, అన్ని రకాలుగా కుంభరాశి వాళ్ళకు మేలు కలుగుతుంది. మరి ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే, మీరు ఈ జాతకం కూడా మీది కొన్ని డౌట్స్ ఉంటే నన్ను కాల్ చేయండి, జాతకం మొత్తం చెప్తాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ గోపాలయ్య గారు.